హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి దాదాపుగా 10 మంది వరకు మరణించారు. ఇంకా 20 మంది గాయపడ్డారు. వీళ్ళలో కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాశీబుగ్గ ఆలయం వాస్తవానికి ఇది దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయం. ఇది ఒక ప్రైవేట్ ఆలయం అని చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల స్వర్ణగిరి దేవాలయం కూడా ఇలాంటి పరిస్థితులే కనపడతా ఉంటాయి. ఎప్పుడు చూసినా విపరీతమైన రద్దీ ఉంటుంది. ముఖ్యంగా పండగ రోజుల్లో కావచ్చు, సెలవు రోజుల్లో కావచ్చు విపరీతమైన రద్దీ ఉంటుంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణ అవసరం ఇలాంటి వాటిలో కూడా. కానీ ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణ కొరబడింది. అట్ ద సేమ్ టైం ఆ ఆలయ నిర్వాహకులు కూడా ప్రభుత్వాన్ని సరిగా అప్రోచ్ అయ్యారా లేదనేది ఇక్కడ తేలాల్సి ఉంది. మొత్తం దాదాపుగా 4 నుంచి 5 వేల మందికి కంఫర్టబుల్గా ఉండే ఆలయం అది. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఆలయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇది 8-12 ఎకరాల్లో ఉంటుంది ఈ ఆలయం. హరిముకుంద్ పండా అని ఆయన సొంతంగా తన భూమిని ఇచ్చి దాదాపు 20 కోట్లు పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ ఆలయం బాగా ప్రజా బాహుళ్యంలోకి వచ్చింది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే కోరుకున్న మొక్కులన్నీ కూడా తీరుతున్నాయన్న ఒక నమ్మకం ప్రజల్లో పెరిగింది. పైగా ఇది కార్తీక మాసం, శనివారం పూట కాబట్టి భక్తులు పోటెత్తారు. దాదాపుగా 4-5 వేల మందికి మాత్రమే కంఫర్ట్గా ఉండే ఆలయంలో 25,000 మంది ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. ఆ తొక్కిసలాటలో ముఖ్యంగా రైలింగ్ కింద పడిపోవటం, దాని మీద అందరూ పడిపోవడంతో దాదాపుగా 10 మంది మరణించారు. 7 అయితే అక్కడికక్కడే స్పాట్ డెడ్. ఆ తర్వాత ఒక 2 చికిత్స పొందుతూ మరణించారు. ఇప్పుడు తాజాగా మరొకరు కూడా మరణించారని చెప్తున్నారు. ఇందులో చిన్నపిల్లలు 1-2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దాదాపు ఎక్కువ మంది మహిళలే కనపడతా ఉన్నారు. ఏదేమైనా ఇది ఒక విషాద ఘటన. గతంలో కూడా కొన్ని ఘటనలు చూసాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో జనవరి 8, 2025 అప్పుడు కూడా టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో దాదాపుగా 6-7 మరణించడం జరిగింది అక్కడ. ఆ తర్వాత 2025లోనే ఇదే సంవత్సరం ఏప్రిల్ 29న సింహాచలంలో గోడ కూలి దాదాపుగా 8 మంది మరణించారు. చందనోత్సవం సందర్భంగా క్యూ లైన్లో ఉన్న భక్తుల మీద పెద్ద పొడవాటి గోడ మీద పడిపోయింది. అక్కడికక్కడ ఒకే కుటుంబంలోని 3-4 చనిపోవటం కూడా చాలా విషాదంగా మారిపోయింది. సో వరుసగా చూస్తే కనుక ఆ రోజు ఒక 6, తర్వాత జనవరిలో 6, తర్వాత ఏప్రిల్లో ఒక 8 మంది, ఇవాళ చూస్తే ఒక 10 మంది వరకు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. దాదాపుగా 24-25 మంది ఇప్పటి వరకు మరణించినట్టుగా అనుకోవచ్చు. అంటే ఒక దేవాలయానికి దైవభక్తితోటి దేవదేవుని దర్శించుకుందామని వెళ్ళిన తర్వాత ఇలాంటి ఘటనలు జరగటం అనేది చాలా బాధాకరమైన అంశం. దీని మీద ప్రభుత్వం స్పందిస్తోంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేలా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారు స్వయంగా కాశీబుగ్గ బయలుదేరి వెళ్లారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమిత్ షా గారు కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సో ఇవన్నీ కూడా అంటే ఘటన జరిగిన తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేసినా, లేకపోతే షాక్ అయినా, లేకపోతే విచారం వ్యక్తం చేసినా, ఒకవేళ ఈ రకంగా డబ్బులు ఎక్స్గ్రేషియా ప్రకటించినా, ఏం చేసినా పోయిన ప్రాణాలు తిరిగిరావు. ఇటువైపు ఒక వైపు ఏమో ప్రజలు ఆలోచించాలా, రెండో వైపు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఎస్పెషల్లీ ప్రభుత్వం ఇందులో వాస్తవానికి అది ప్రైవేటు ఆలయం కాబట్టి ప్రభుత్వం కూడా చేతులు దులుపుకునే అవకాశం లేదు. కొంతమంది భక్తులు, చాలా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది భక్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిర్యాదు చేసి దీని వెంటనే పోలీసు బందోబస్తు లాంటివి మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు పోలీసులకి చాలా సందర్భాల్లో చెప్పాం, సరిగా రియాక్ట్ అవ్వట్లేదు, స్పందించట్లేదని ఆలయ సిబ్బంది చెప్పినట్టుగా కూడా ఒక వార్త వస్తోంది. ఏదేమైనా కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇటు ఆలయ నిర్వాహకులు, ఇటు పోలీసులు ఇద్దరు కూడా ఫెయిల్యూర్గా మనం చూడాలి.
సో చాలా ఆలయాలు ఉంటాయి. సో మనకి సత్యసాయి టెంపుల్ లాంటివి, సత్యసాయి పుట్టపర్తికి వెళ్తే సత్యసాయి అక్కడ కూడా ప్రభుత్వ బందోబస్తు ఖచ్చితంగా చూస్తుంటాం కదా. అలానే ఇలాంటి చోట్ల కూడా అసలు ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉండాలండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండాలి. ఈ ఆలయానికి ఈరోజు శనివారం రోజు ఏకాదశి, కార్తీక మాసం, ఈ సందర్భంగా భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి. కానీ ఇవాళ ఆ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం అటు ఆలయ నిర్వాహకులు ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. దాదాపు ఇలాంటి ఘటనలు 24-25 మంది చనిపోయారు ఒక సంవత్సర కాలంలో. అంటే ఎక్కడున్నాం మనము? అసలు దేవాదాయ శాఖ మంత్రి గారు పనిచేస్తూ ఉన్నారా? దేవాదాయ శాఖ మంత్రి గారు ప్రైవేట్ ఆలయమైనా కానీ ఆయనకి వెళ్ళి ఆయన చూసొచ్చే అవకాశం ఉంది కదా. ఇది ప్రైవేట్ ఆలయ నిర్వహణలో ఉన్నది. అది ఖచ్చితంగా అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, పలానా పండగ వస్తుంది, పలానా కార్తీక మాసం ఉంది, పలానా ఉంది. సో అధికారులు వెళ్ళి అక్కడ పర్యవేక్షించడము, ఏమి ఏర్పాట్లు చేశారో తెలుసుకోవటం, ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లా గాలి కుదిలేస్తారా? ఇది చాలా దారుణమైన అంశము. ఖచ్చితంగా దీని మీద డెఫినెట్గా సీరియస్ చర్యలు తీసుకోవాలి. సో ఇదేదో ఈరోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేసేసి క్షతగాత్రుల్ని మనం ఆదుకుంటామని చెప్పేసి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే సరిపోదు. తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. తిరుమల ఘటనకు కూడా ఎవరో ఒక డిఎస్పీని బాధ్యుని చేసి వదిలేశారు. ఆ తర్వాత 4 రోజులు సస్పెండ్ అంటారు, తర్వాత మళ్ళీ వస్తారు. కానీ అట్లా కాదు కదా. దీనికి ఒకవేళ మనం బాధ్యత తీసుకోకపోతే మనం ఏదైనా ఇలాంటి ప్రాణాలు అయితే తిరిగి రావు కదా. శిక్షలు కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. లేదంటే డెఫినెట్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం కనపడుతోంది. ఇవి కూడా ఒక రకంగా చెప్పాలంటే శాంతి భద్రతల సమస్య లాంటివి ఇది కూడా. సో ముందస్తుగా ఇంటెలిజెన్స్ అట్టర్ ఫెయిల్యూర్ కదా. 2014 నుంచి 19 కాలంలో కూడా ఇంటెలిజెన్స్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. సో ఇవాళ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే ఎట్లా? కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇటు హోంశాఖ కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, కలిసి ఉమ్మడిగా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నారా లోకేష్ గారు అక్కడికి ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు వెళుతున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది ఏంటనేది మనం వేచి చూడాలి. మొత్తం మీద అయితే ఇదొక విషాదమైన ఘటన. ఏకాదశి రోజు, సో పరమ పవిత్రమైన రోజు, శనివారం రోజు భక్తులు దర్శనానికి వెళ్ళి చనిపోవడం అనేది పరమ దురదృష్టకరం, చాలా బాధాకరమైన అంశం. అంటే ఒకవైపు మనం ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం, అదే సమయంలో ప్రజల గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం గమనిస్తే గతంలో కూడా 2014 నుంచి 19 కాలంలో పుష్కరాల సందర్భంగా అక్కడకు, అంటే ఈ సందర్భంలో ఈ ముహూర్తాల్లో చేస్తేనే బెస్ట్ అనే ఒకటి పెట్టుకుంటారు. దానివల్ల ఒకేసారి వెళితే ఎక్కడ కూడా ఏ వ్యవస్థలు కూడా భరించలేవండి. ఇది ప్రజలు తెలుసుకోవాలా. సో ప్రతి చోట దేవుని చూడొచ్చు. కాబట్టి మీకు అవకాశం ఉంటేనే, రద్దీ లేకపోతేనే వెళ్ళండి కుటుంబ సమేతంగా. అనవసరంగా మీరు వెళ్ళాలని, ఏదో దేవుడి కోసం మీరు వెళ్ళాలని ప్రాణాల మీదకు తెచ్చుకోవటం, పిల్లల్ని అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి చావులకు కారణమవడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంయమనం పాటించాలి. ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. సో రద్దీ లేని రోజు దేవుడి దగ్గరికి ఏముండాలంటే ఇంత హడావిడిగా కొట్టుకునేసి దైవ దర్శనం చేసుకోవాలన్న తాపత్రయం ఉండకూడదండి. నేనంటాను ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా దైవ దర్శనం చేసుకొని మొక్కుకుంటే కూడా మీ కోరికలు భగవంతుడు తీరుస్తాడు. పలానా రోజే వెళ్ళాలని ఆ నియమం పెట్టుకుంటే ఇలా ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రం మినహాయింపు కాదు. వైష్ణవి ఆలయంలో తొక్కిసలాట జరిగి దాదాపు పదుల సంఖ్యలో 30-40 మంది మరణించారు. ఆ తర్వాత అతనెవరో ఒక బాబాజీ, అతని కాలి ధూళి మనం మీద పెట్టుకుంటే, మనం ఇంటికి తెచ్చుకుంటే ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి హత్రాస్ ఆశ్రమం ఇది సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షను. సో దాదాపు 100 మందికి పైగా మరణించారండి. ఇలాంటి పరిస్థితులకి ప్రజలు కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. దయచేసి సంయమనం పాటించండి.